అండి, అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఈరోజు ఉదయమే వచ్చేసినాను. ఉదయం దాదాపుగా ఒక 7:30 అవుతోంది. మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చేసినాను. లీవులు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడే నేను సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, సారం లేనటువంటి భూమిలో వ్యవసాయం చేస్తే వచ్చేటటువంటి నష్టాలు, దాని పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మన టాపిక్. చాలా వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు చూసారంటే ఒక మైదానం లాగా మారిపోయింది, బాగా దుక్కయింది, సారం కూడా బాగుంది. కానీ నేను వ్యవసాయం ప్రారంభించేటప్పుడు ఆ సమయంలో 4 ఏళ్లకు ముందు ఈ భూమి ఇంత సారంగా లేదు. ఒకటేమంటే నా అదృష్టమో దురదృష్టమో తెలీదు, ఈ 3 ఎకరాలు కూడా అంత సారమైనటువంటి నేల కాదు. అందువల్ల నాకు ఖర్చు కూడా ఎక్కువయింది. ఒక రూపాయి పెట్టేటటువంటి చోట దాదాపు 4 రూపాయలు పెట్టాల్సి వచ్చిందనమాట. సో కాబట్టి మనం వ్యవసాయం చేసేటప్పుడు మిగతావన్నీ మీరు మళ్ళీ చూసుకోవచ్చు, కానీ భూమి యొక్క సారం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పునాదులు బాగుంటేనే కట్టడం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. సో కాబట్టి మనం కానీ సారం లేనటువంటి భూమిలో మనం వ్యవసాయం చేస్తే మనకు కలిగేటటువంటి నష్టాల గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. ఒకటేమంటే చూడండి, ఈ భూమి సారం లేదనుకుంటాం. సారం లేని భూమిలో కానీ మీరు సాగు చేయాలనుకుంటే మొక్కలు ఎదుగుదల అనేది బాగుండదు, వాటికి పోషకాలు అనేది సక్రమంగా అందదు. అందువల్ల ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే దిగుబడి మీద ఉంటుంది. అంటే పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సమయం అనేది కూడా చాలా వృధా అవుతుంది. అంటే వర్కర్స్కు మనము రోజువారీ కూలీ డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ భూమిని సారం చేసుకోవడానికి ఎరువులకు మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు క్రిమి సంహారక మందులు ఇవన్నీ కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఇవన్నీ పెట్టుబడి అనేది ఎక్కువ పెంచుకొని పోతామో ఈల్డింగ్ కెపాసిటీ ఉండదు. ఎప్పుడైతే ఈల్డింగ్ కెపాసిటీ ఉండదో మనకు వచ్చేటటువంటి పంట కూడా అంత ఆరోగ్యకరమైనటువంటి పంట అనేది ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మార్కెట్లో మంచి ధర అనేది మనకు లభించదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మార్కెట్లో ధర అనేది ఏ విధంగా ఉంటుంది. ఈరోజు చూసినారంటే ఫస్ట్ టైము ఈరోజు ఇప్పుడే పూల మార్కెట్లో పూలు వేసేసి 6:30కు ఇమీడియట్గా 7:15 నేను ఇప్పుడు మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చినాను. ఈరోజైతే 40 రూపాయలకు పోయింది, కొనేవాడు కూడా లేదు. అంటే సీజన్ అనేది తప్పింది అంటే మార్కెట్లో ప్రోడక్ట్కు అసలుకు విలువ, రేట్ అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. సో కాబట్టి ఎలాంటి పంట వేయాలి, ఏ సమయంలో వేయాలి, ఏ సమయంలో వేస్తే మనకు మార్కెట్లో మంచి ధర ఉంటుందనేది కూడా మనం చూసుకోవాలి. అది కూడా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ సారం లేనటువంటి భూమి మీద ఎక్కువగా మీరు ఖర్చు పెట్టద్దండి. నేను చేసినటువంటి తప్పు మీరు చేయొద్దండి. ఇప్పుడైతే సారం చేసుకున్నాను, కోడి ఎరువు, మేక ఎరువు అంట, ఆ ఎరువులు, ఈ ఎరువులు, జీవామృతము, ఇవన్నీ 4 ఏళ్ళు పట్టింది. ఏదో నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఈ ఖర్చులు, వచ్చే నష్టాన్ని నేను భరించగలుగుతున్నాను. కానీ ఒక రైతు దీని మీదే, ఈ భూమి మీదే ఆధారపడి ఉండేటటువంటి రైతు, ఇక్కడ చూడండి, ఈ మన్ను మీదే ఆధారపడినటువంటి రైతుకు ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అనేది ఎక్కువ అయితే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా గుర్తుంచుకొని మీరు వ్యవసాయంలో ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. నల్లరేగడి నేల, అదేవిధంగా ఎర్రమన్ను ఉండేటటువంటి నేల స్వభావం ఏంటంటే మీకు pH లెవెల్స్ బాగుంటుంది, అదేవిధంగా మంచి పంట కూడా పండుతుంది. ఇదైతే మా సైడు నేను అప్పుడే చెప్పినట్లు జేడు, జౌకు అంటారు. వర్షం పడిందంటే ముద్దగా అయిపోతుంది, కుళ్ళినట్లుంటుంది. ఇక్కడ ఏం పండించాలన్నా సాహసం చేయాల్సిందే, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూసినారంటే మామూలుగా సారం ఉండేటటువంటి నేల అయిందంటే 2 సార్లు 5 మడకలతో ఒకసారి, 9 మడకలతో ఒకసారి దున్నిచ్చి రోటర్తో మనం కానీ చదును చేసిందంటే ఈ విధంగా అయిండేది. కానీ ఈ భూమికి ఎన్నిసార్లు అయింది తెలుసా? ఇప్పటికీ 4 సార్లు మడకలతో దున్నిచ్చి 2 సార్లు రోటావేటర్ వేస్తే కానీ ఈ మాత్రం పౌడర్ కాలేదు. అంటే మన్ను స్వభావం ఆ విధంగా ఉంది. అంటే ఇక్కడే చూడండి ఖర్చు ఏ విధంగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఖర్చు రమారమి మనకు ఒక 5 నుంచి 6 వేలలో మనం కంప్లీట్ చేయాల్సినటువంటి పనిని దాదాపు 12,000 వరకు తీసుకెళ్ళింది.
అంటే భూమి వల్ల. ఇప్పుడు ఈ పూల ఉత్పత్తి కూడా నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ పూల ఉత్పత్తి కూడా సేమ్ ఇలాంటి నేలే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి నేలే. నేను అంటే పూర్తిగా డెడ్ అయిపోయినటువంటి సాయిల్ను మళ్ళీ ఉత్తేజపరిచి 4 ఏళ్ల కృషి వల్ల ఈ విధంగా తయారయ్యి ఇప్పుడు సస్యశ్యామలంగా పూలతో కలకలలాడుతూ ఉందంటే దీని వెనకాల చాలా కష్టమే దాగుంది. ఇప్పుడు ఈ పూలు కాస్తా ఉంది కదా, మీకు కనిపించే ఈ పూలు ఇంకా సారవంతమైనటువంటి భూమి అయిందంటే మాత్రము ఇంకా దాదాపు 40 కటింగ్కి వచ్చిండేది. కాండము అదేవిధంగా ఆ మొగ్గలు కూడా గుత్తులు గుత్తులుగా మలిసిండేది. మనకు మంచి ఆదాయం కూడా వచ్చిండేది. ఎందుకంటే మంచి సీజన్లో తీసుకెళ్ళినాను. ఈ మాత్రం సారం లేని భూమిలోనే మనకు కొద్ది గొప్ప లాభం వచ్చిందంటే, సారం ఉండిందంటే సీజన్లో ఇంకా మనం సంపాదించిండే వాళ్ళం అనమాట. సో ఎవరైనా కొత్తగా వ్యవసాయంలోకి రావాలనుకునే వాళ్ళు, సేద్యం చేయాలి, వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు తీసుకున్న భూమిని, ఇప్పుడు చూస్తున్నాం సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ చాలామంది ఇన్వెస్ట్ చేసి ఫామ్ హౌస్ అదేవిధంగా ఫార్మ్స్ అనేసి భూములు కొంటున్నారు. దయచేసి మోసపోకండి, ఎక్కడంటే అక్కడ వెళ్ళి భూములు తీసుకోవద్దండి. మీరు ఏ భూమి కొన్నా ఫస్ట్ భూసార పరీక్ష అనేది చేసుకోవాలి. సాయిల్ టెస్ట్ అనేది కంపల్సరీ. భూసార పరీక్ష చేసుకొని ఆ భూసార పరీక్షలో ఎటువంటి పోషకాలు ఈ భూమికి కావాలనేది మీకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ద్వారా తెలుసుకున్నారంటే తగు విధంగా మీరు పంటలు వేసుకోవచ్చు. ఆ భూమికి సపోర్టింగ్గా ఉండేటటువంటి పంటలు కానీ వేసుకున్నారంటే మీరు నష్టం లేకుండా బయటపడతారు. కానీ లేదు అంటే చాలా నష్టాలు మీరు చవి చూడాల్సి వస్తుంది. నేను ఇది భయపెట్టడం లేదు, నా అనుభవంలో చెప్తున్నాను. 4 ఏళ్ల శ్రమ వల్ల నేను ఈరోజు ఈ విధంగా నా వ్యవసాయ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసుకున్నాను. ఎక్కడ చూసినా పచ్చదనము, అదేవిధంగా పూలు, రాగులు పండిస్తున్నాను, వరి పండిస్తున్నాను, కూరగాయలు పండిస్తున్నాను. ఇవన్నీ 4 ఏళ్ల శ్రమ వల్లే సాధ్యమైందే కానీ ఒక రోజులో సాధ్యం కాలేదు. మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ భూమి అయితే సారం లేని నిస్సారమైనటువంటి నేల అని చెప్పుకోవచ్చు. నేను మా మామిడి తోట అయితే ఎర్ర నేల. అలా వేస్తే ఇప్పుడు చూడండి, అక్కడ ఉలవలు పండిస్తున్నాము, ఎంత బాగా వస్తుంది. అదే ఉలవలు ఇక్కడ పండించినారంటే అస్సలకు దాంతో 25% కూడా ఇక్కడ ఈల్డింగ్ కెపాసిటీ ఉండదు. దాదాపుగా ఖర్చు అన్నీ ఎక్కువ అవుతుంది. ఒక 4 ఏళ్లకు ముందు, అంటే నేను వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ సపోటా చెట్లు ఒక 40 నుంచి 50 ఉండేవి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 సెంట్ల విస్తీర్ణంలో ఒక సపోటా తోటలాగే ఉండేది. ఏమంటే నేను చెప్పినాను కదా, ఇక్కడ చిలకలు ఇవన్నీ ఎక్కువ, అందులో సపోటాకు మంచి డిమాండ్ కూడా ఉండదు మార్కెట్లో. బెంగళూరుకి వెళ్తే తప్ప ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఏం చేస్తానంటే మొత్తం కొట్టించేసి ఒక 5 మాత్రం పెట్టినాను. ఈ 5 చెట్లలో కూడా మంచి దిగుబడి ఉంది, కాయలు కూడా బాగా కాస్తూ ఉంది. సో ఇప్పుడు మన పక్కన ఊరు ఆమె కొనుక్కోపోవడానికి వచ్చింది. మార్కెట్లో ఎంతో ఉంది కానీ, సో నేను 13 రూపాయలు కేజీ అనేసి చెప్పినాను. ఇప్పుడు కోస్తా ఉంది, చూపిస్తాను చూడండి. సీనా, కొమ్మలంతా పల్చగా ఉంటుంది, నువ్వు చెట్లకి ఇట్లా ఎక్క తప్ప మళ్ళీ కాలు గిల్లు ఇంచుకుంటూ అంటే మళ్ళీ అదొక రామాయణం. మళ్ళీ చూడు, ఇక్కడే ఉంటుంది పాపం ఉన్ని. ఈ పాలంతా బాగా కారిపోవాలనా, లేకపోతే ఇది మరకలు వచ్చేస్తుంది కదా. నువ్వు తోపుడు బండి ఉంది కదమ్మా, ఒక చోట కూర్చుంటే అయ్యలేదు. ఇప్పుడు అంతా కాలం మారిపోయా. నువ్వు తోపుడు బండి ఒకటి పెట్టుకొని ఇదో విజయనగరం, జయనగరము, మళ్ళీ ఇట్లా చంద్ర లేఅవుట్, ఏ పక్క నువ్వు ఇట్లా కేఆర్పురం పక్కన ఏ పక్క పోయేది, అయ్యప్ప నగర్కి పోవచ్చు, హూడీ సర్కిల్కి పోవచ్చు, మళ్ళీ ఈ పక్క రామ్మూర్తి నగర్ అంతా మనకు వీళ్ళే కదా ఉండేది. ఫ్యామిలీలు దండిగా తీసుకుంటారు. చేయి అది చేస్తేనే నీకు 2 రూపాయలు నువ్వు సంపాదించేది. చూడు ఏముంది కాయలు.
సీనప్పని అడిగి నువ్వు వీడిని నమ్ముకుంటే నీకు పంగ అయ్యేలా ఎవడన్నా పట్టుకోరా పోయి. రమేష్ని పిలి, నీకు వీడిని పట్టుకుంటే వెంట పంగ పంచేటే. వాని వల్ల అయ్యలేదమ్మా, మనకి ఆరోగ్యం బాగాలేదు. సో చూసినారు కదా, ఉండే 5 చెట్లలోనే ఎక్కడ కానీ ఒక మందు కొట్టకుండా కేవలం పుల్లని మజ్జిగ, అదేవిధంగా జీవామృతము, కొన్ని రసాయనాలు ఇక్కడ తయారు చేసిన రసాయనాలతో 4 చెట్లను కాపాడిన. 4 నుంచి 5 చెట్లు గుత్తులుగా వస్తుంది. సో కేజీ 13 రూపాయలకు ఇస్తున్నాను. బెంగళూరులో ఆమె ఈజీగా 70 రూపాయలకి అమ్ముతుంది, 50 రూపాయలు. పాపం ఈమె దగ్గర అయితే ఏం కొనరులేండి, 70 రూపాయలకి ఎవరు కొనరు. ఈజీగా ఒక 40-50 రూపాయలకి వెళ్తుంది, ఎందుకంటే సైజు బాగుంది కదా, అందువల్ల. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా ఇక్కడ ఒక పార్క్ లాగా తయారు చేయడము. ఈ మన ఫామ్ హౌస్ ముందర ఎంట్రన్స్ అంతా నేను ఈ విధంగా కంప్లీట్ సీసీ రోడ్ లాగా చేసి పెట్టేసినాను. ఇది దాదాపుగా ఒక 30 సెంట్ల భూమిని నేను వేస్ట్ చేసుకున్నాను. అంటే సాగు చేసుకోవడానికి వీలు లేకుండా ఆవులు షెడ్ ఇవన్నీ చేసినాను కదా. ఎందువల్ల అంటే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, నేను అందుకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మనం ఉండడానికి రెసిడెన్స్కు మనం ఉండడానికి ఒక ఫామ్ హౌసు, ఆవుల షెడ్డు, అదేవిధంగా స్విమ్మింగ్ పూలు, ఈ పార్క్ ఇవన్నీ కూడా ఇక్కడ చేసేసినాను. కారణం ఇదే అనమాట. అట్లీస్ట్ మనకు ఫ్యూచర్లో ఇది ఒక మంచి ప్రాపర్టీగా అసెట్గానే ఉంటుంది. బ్యూటిఫికేషన్ చేసేసినాము. సో వన్ టైం ఇన్వెస్ట్మెంటు. ఎవరు వచ్చినా రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కమర్షియల్గా ఆలోచిస్తే కూడా ఇంకా తీరా మనకు వయసు అయిపోయింది, ఇంకేం కాలేదంటే కూడా ఎవరికైనా లీజ్కి ఇచ్చి, లేకపోతే దీన్ని ఒక మంచి రిసార్ట్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఈ విధంగా మనం ఆలోచించాలి. నాకు ఇప్పటివరకు అలాంటి ప్లాన్స్ లేదు, కానీ ఫ్యూచరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినాము అంటే ఈ సాగు చేయనటువంటి భూమిని, ఈ బీడు భూమిని నేను 30 సెంట్లని ఈ విధంగా మార్చుకున్నాను నేను. అందువల్లే కాబట్టి 3 ఎకరాల్లో దాదాపుగా ఒక 40 సెంట్ల భూమి మనకు వేస్ట్ అయింది అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇలాంటి భూమిలో మీరు ప్రతి సంవత్సరము లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒకసారిగా మనము 20 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఒక సెటప్ అనేది తయారు చేసుకున్నారంటే, అంటే దీనికి 25 లక్షలు అయింది నేను చెప్పడం లేదు, మీ శక్తికి తగినట్టుగా చేసుకున్నారంటే ఇది పర్మనెంట్ అసెట్గానే ఉండిపోతుంది. ఒక ఫామ్ హౌస్ ముందర మనము ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి, అదేవిధంగా ఆవులకు ఒక పర్మనెంట్ షెడ్ కూడా చేసేసినాను. ఇక్కడ చూడండి, ఆవులకు పర్మనెంట్ షెడ్, ఎక్కడ మనం ఎవరు లేకపోయినా తలుపులు వేసుకొని బీగాలు వేసుకుని వెళ్ళినాము అంటే, తాళం వేసుకుని వెళ్ళినామంటే సీసీ కెమెరాలు ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పళ్ళ చెట్లు, అదేవిధంగా టెంకాయ చెట్లు, ఇంకేమన్నా చెట్లు ఉంటే ఆ చుట్టూరు మీరు పాదులు తీసుకోండి. పాదులు తీసుకున్న తర్వాత కింద ఏం చేస్తారంటే ఆ ఆకులు అవన్నీ పడితే దాన్ని అలాగే పరిచేయండి. ఏమవుతుందంటే మనకు 2 రకాలుగా ఉపయోగము. భూమికి సారం అవుతుంది, కలుపు మొక్కలు అనేది రావడం తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గదు, కానీ 50% వరకు మనం తగ్గించుకోవచ్చు. అక్కడ కూడా మనము ఈ కెమికల్ బేస్డ్ స్ప్రేలు కొట్టి చెత్త మందు అంటారు కదా, వాటికన్నా ఇది బెస్ట్ అనేది నా అభిప్రాయము. నేను చేసినాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. అక్కడ చూడండి, ఒక 50% ఇక్కడ ఏం పెద్దగా కలుపు మొక్కలు అయితే మీకు కనిపించడం లేదు. సో ఇది మళ్ళీ ఇంకా జామకాయలు చూస్తున్నారంటే ఇక్కడ చూడండి, జామకాయలు ఈ చెట్లో అయితే జామకాయలు గుత్తులుగా కాస్తూ ఉంది. కానీ మా చిలకలు ఏం చేస్తుందో తెలియదు. చిలకలు కానీ ఏం చేయకపోతే జామకాయలతో కూడా మంచి కర్రీ చేసుకోవచ్చు. చూపిస్తాను. మంచి రోటి పచ్చడిలాగా రోల్లో బాగా దంచి కచాపుచా అనేసి మామూలుగా ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి, ఆ విధంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కారంగా పుల్లగా బాగుంటుంది. ప్రొవైడెడ్ ఈ మంచు కాలంలో ఈ జామకాయలు తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ కుప్పం వెదర్కు చాలా శీతలం అయిపోతుంది. అది చాలామంది అంటారు అదేం కాదు తినచ్చు అని, కొంతమంది తినచ్చు అంటారు, కొంతమంది తినకూడదు అంటారు. బట్ మన బాడీ నేచర్ మీద నాకైతే సెట్ కాదు. నాకు వెంటనే గొంతు నొప్పి ఇలాంటివన్నీ వచ్చేస్తుంది కాబట్టి నేను ముట్టను. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఈ శీతలం లేని వాళ్ళు చేసుకొని తినచ్చు, లక్షణంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ చూడండి, చిలకలు ఇట్లే ఉంటుంది. చిలకలు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఎక్కువగా
ఇంకెక్కడ ఉండదు. మా తోటలోనే ఎక్కువ చిలకలు ఉంటుంది. మీరు చూడండి, సౌండ్లు మీకు వినిపిస్తూ ఉంటుంది. బాగా అలవాటైపోయిందండి నాకు ఈ చిలకలు, ఈ ఉడతలు, అదేవిధంగా మన ఆవులు, వీటితో బాగా అలవాటైపోయి ఈ సౌండ్ లేకపోతే నాకు అసలుకు 2 రోజులు నేను ఉండలేను. నిన్న కూడా బెంగుళూరుకి వెళ్తే ఎప్పుడెప్పుడు వచ్చేస్తామనిపించింది. మా కరియుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు కూడా బాగానే వస్తుంది. కొద్దిగా దీనికి మళ్ళీ మందు గిందు పెట్టి అన్నీ చేస్తే వస్తుంది, కానీ ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్కు మనం వేయడం లేదు. అనవసరమైన ఖర్చు. ఎవరు ఎక్కువ తినరు కూడా, ఏదో ఒక పీస్ తింటారు, కానీ మరి కాయలు పండ్లు తినలేము కదా మనము. అందువల్ల ఇంకా ఇప్పుడు చూడండి, ఈ వంకాయలు టైము ఇంటి వరకు మాత్రమే ఆర్గానిక్ పద్ధతిలో నేను వంకాయ నార తీసుకొని వచ్చి వేసినాను. దాని ద్వారా బాగా నల్ల వంకాయలు బాగా వచ్చింది. ఆ వంకాయల ద్వారా వచ్చిన విత్తనాలతో మళ్ళీ వేస్తే అది ఆ విత్తనాలు రెడీ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ వంకాయ చెట్లు ఈ విధంగా వస్తుంది. బాగా వచ్చింది కూడా. ఇప్పుడు ఎన్ని వంకాయలు వచ్చింది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ పూలు ఈరోజు వచ్చిండే పూలు. సో ఈ విధంగా ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఇంకా పూల గురించి నేనేం పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిరోజు నేను మీకు చూపిస్తూనే ఉంటాను. అందుకే కొద్దిగా ఏదో ఒక ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇవన్నీ కవర్ చేద్దామని. ఇక్కడ చూడండి, ఆ ఒక్క చెట్లోనే మనకి ఇన్ని వంకాయలు వచ్చింది. ఇప్పుడు ఇది ఎందుకు మళ్ళీ చూపిస్తున్నానంటే, ఇది మన దేశీ నాటావు పేడ. 10 రోజులది పోగు చేస్తే అక్యుములేట్ చేస్తే 2 ఆవుల నుంచి వచ్చిండే పేడ ఇంతే. అదే మనకి సీమ ఆవులది అయితే చూడండి, ఇక్కడ మన్నే కదా మనము ఎరువు కోసం ఇక్కడ దాదాపుగా ఒక 4 ట్రాక్టర్ల ఈ పేడని మనం తీసేస్తే మళ్ళీ చూడండి 10 రోజులకు 3 ట్రాక్టర్ల పేడ వచ్చి చేరింది. అంటే రోజుకు అంత పేడ అక్యుములేట్ అవుతుంది. ఈ పేడ నుంచి రూపాయి ప్రయోజనం అయితే ఏం లేదు, కానీ ఏం చేయలేము. అదండి, ఇటువైపు వెళ్ళినామంటే మా సీత ముందుగా చెప్పినాను కదా, కుమ్ముతుంది నన్ను చూసిందంటే. మన రీసెంట్ బ్లాగ్స్లో నేను మునగ చెట్ల గురించి చెప్పినాను. మంచి వ్యూస్ వచ్చింది, ఏ విధంగా మనం పోషించుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలనేసి. ఆ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే కట్ చేసినాను కదా, ఇంకా 10 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అప్పుడే మనకు ఇక్కడ చూడండి చిగురుస్తూ ఉంది. సో ఎందుకు అంటే అదే నేను చెప్పినాను కదా, ఇక్కడ కట్ చేయకపోతే అది పొడువుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కట్ చేయడం వల్ల సైడ్లో మనకు చిగురుస్తూ ఉంది. ఈ చిగురించడం వల్ల ఏమవుతుందంటే మనకు కాయలు కూడా ఈ బ్రాంచెస్కు, ఈ కొమ్మలకే కాస్తుంది. ఈజీగా ఉంటుంది, మనం కిందే కోసుకోవచ్చు. ప్లస్ దానికి పోషణ అనేది కూడా మనము తగిన రీతిలో ఇచ్చుకోవచ్చు అందువల్ల. సో దీని గురించి ఇంక మళ్ళీ నేను ఎక్కువ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే రిపీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు సాగు అయితే ఇంకా ఫేజ్ 2కి రేపటి నుంచి వర్క్ స్పీడప్ అవుతూ ఉంది. ఎలక్ట్రీషియన్స్ కూడా వస్తున్నారు. ఇంక ఇక్కడైతే పూలు చూడండి బ్రహ్మాండంగా కాస్తూ ఉంది. సెకండ్ ఫేజ్లో మనకి మాత్రం రావడము నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా రేటు విషయం అయితే అంత ఆశాజనకంగా లేదు. అట్లా అనేసి మరీ అంత అత్యాశ కూడా మనం పోకూడదు. కాబట్టి ఏదో అంటే 80 నుంచి 100 లేదా 110 వరకు వెళ్తూ ఉంది. రోజుకు ఒక 40 నుంచి 50 కేజీలే కోయిపిస్తున్నాం. ఇప్పుడు కూడా అక్కడ ఆడవాళ్ళు కోస్తూ ఉన్నారు. ఎక్కువగా వస్తే ఏమవుతుందంటే మనకు సమస్య, రేట్ అనేది పడిపోతుంది. ఇప్పుడు పూలు ఎక్కువగా ఉంది మార్కెట్లో. నేను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఉదయమే మార్కెట్కి వెళ్ళేసి వచ్చినాను. పూలు అయితే అస్సలకు చామంతి 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు కూడా అడిగేవాళ్ళు లేదు. ఎందుకంటే సర్ప్లస్లో ఉంది, ఎక్కువగా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ పూలు ఈ మాత్రం పోవడం నిజంగా ఆ దేవుడి అనుగ్రహమే. కాబట్టి అక్కడితో మనం సంతృప్తి పడతాము. ఇంకా చూడండి, పూలు కోయడం అయిపోయింది. అయిన తర్వాత నైట్ మంచులో ఆరబెడతాం. ఇది ఎందుకు అంటే ఫ్రెష్గా ఉండాలి, అదేవిధంగా వేడిలో ఉంటే వాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా నైట్ టైమ్స్ బయట బాగా మంచు పడుతుంది కదా మనకు, అందువల్ల. ఇప్పుడు వీళ్ళిద్దరూ వేస్తూ ఉన్నారు. ఎన్ని కేజీలు వచ్చి అనుక్రమ్ ఈరోజు? 37 కేజీలు వచ్చిందండి ఈరోజు. ఇప్పుడు ఈ పూలు మనం ఎక్కడైతే ఈ పూల సాగు చేస్తున్నామో ఈ ప్లేస్లో మళ్ళీ ఇదే పూల పంట మనం వేయాలి అంటే నేను నెక్స్ట్ జూలై వరకు ఆగుతాను. జూన్లో పనులు స్టార్ట్ చేస్తాను. జూన్లో పనులు స్టార్ట్ చేసినాము అంటే ఇవన్నీ ఈ మల్చింగ్ పేపర్లన్నీ తీసేసి, ఈ కర్రలన్నీ తీసేసి, మళ్ళీ ఈ ఆవులకు కొన్ని రోజులు మేతగా ఈ పూల చెట్లు ఎండిపోయి ఉంటుంది కదా, అవన్నీ
పెట్టేసి మళ్ళీ ఇక్కడ చూడండి కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు కొమ్మలు నరకాలి, ఎందుకంటే నీడ ఉంటే మనకు పంట సరిగా రాదు. మళ్ళీ ఇక్కడ ఈ కూరగాయలు వేసినాం కదా, ఈ కూరగాయలు కూడా ఇంకా అయిపోతుంది. వీటిని అన్నిటినీ మొత్తం క్లియర్ చేసేసి క్లీన్ చేయడానికి ఒక నెల పడుతుంది. అంటే జూన్ మొదటి వారం లేకపోతే ఈ మే ఎండింగ్లో ఆ వర్క్ స్టార్ట్ చేసినానంటే 1.5 నెల పడుతుంది మనకు. ఇప్పుడు నేను ఏది ఆత్రపడిన, ఇప్పుడు అక్కడ కూడా అంతే అన్ని నిదానంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదో కొంచెం ఒక ప్రొఫిషియన్సీ వచ్చింది కాబట్టి అనుభవం అనేది ఆత్రపడకుండా చేసి కరెక్ట్గా జూలై 3వ వారం లేకపోతే 4వ వారంలో నాటాలనుకుంటున్నాను. అప్పుడు నాటినాము అంటే మనకు ఇటువైపు ఏప్రిల్కి వస్తుంది, ఇటువైపుది మళ్ళీ మనకు అక్టోబర్ నవంబర్కి వస్తుంది. సో కాబట్టి మనకు ఈజీగా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎకరాలు వేసేసి, ఎకరాలేం మనకు భూమి లేదులేండి, ఉండేది 3-4 ఎకరాలు. సో 1.5-2 ఎకరాలు మనము వేసినాము అంటే మార్కెట్లో మనకు ప్రైస్ అనేది దొరకడం చాలా కష్టం అండి. అందువల్లే ఈ ప్రయత్నము. నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో వైండప్ చేస్తున్నాను. రేపు మనకు కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేపు ఎలక్ట్రీషియన్ వస్తున్నాడు. అదేవిధంగా ట్రాక్టర్తో మళ్ళీ మనము దిండ్లు వేయించుతున్నాము, ఆ మల్చింగ్ పేపర్ వేస్తాము. తర్వాత ఆ ట్రాక్టర్లో దిండ్లు వేసేటప్పుడు దిగువ మందు వేయిస్తున్నాము. అదేవిధంగా ఈ పూల చెట్లకు మళ్ళీ కింద మైక్రో న్యూట్రియన్స్ రేపు అందించబోతున్నాము. తరువాత కలుపు మొక్కలు తీయడానికి పూల చెట్ల మధ్యలో రేపు వీడర్ అనేది ఒకటి వస్తుంది, ఆ వీడర్ సహాయంతో అది చేపిస్తున్నాను. తరువాత కొద్దిగా పపాయ చెట్లకు ఉండే చెట్ల కన్నా కొద్దిగా కనగపిండి అదేవిధంగా వేపపిండి వేయాలనుకుంటున్నాను. రేపు పై మందు ఏమన్నా కొట్టించాలంటే కొట్టించాలి. దీంతోపాటు ఇంకా జీవామృతం తయారు చేయాలి, ఎందుకంటే ఈ మధ్య 1.5 నెల 2 నెలలు అయిపోయింది జీవామృతం తయారు చేసి. ఎందుకంటే మనకు నాటావు పేడ సీమావు పేడ అప్పుడు కలిసిపోయింది కాబట్టి చేయలేకపోయినాను. ఇప్పుడు సపరేట్గా చేస్తున్నాం కాబట్టి జానకిరామ్ కొంచెం ఇది గంజరం రెడీ చేయాల. ఏది నాటావుది ఎంత వస్తే అంత పోయి ఎంతంటే అంత చేయి. అదే చూడండి మా జానకిరామ్ కూడా చెప్తున్నాడు, మామూలుగా సీమ ఆవులదే ఎక్కువ గంజరం వస్తుంది, కానీ మన నాటు ఆవులది వస్తే 200 ml వస్తుంది రోజుకు. 200 ml అంటే కూడా చాలా పవర్ఫుల్ చెప్పాలి అంటే. ఈ సీమ ఆవు గంజరము మూత్రము 10 లీటర్లు ఒకటే, 100 ml 200 ml మన నాటావుల మూత్రము ఒకటే అనమాట. సో కాబట్టి రేపు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడితో మనం ఈ వ్లాగ్ను కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.